నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై అభిప్రాయ సేకరణ చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. కక్ష సాధింపులు కాకుండా విలువలతో రాజకీయాలు చేయాలని వ్యాఖ్య. అమరావతి నిర్మాణంలో కీలక అప్డేట్. 30,000 కోట్ల రూపాయల నగదు సిద్ధంగా ఉందని ప్రకటించిన మంత్రి కొలుసు పార్థసారథి. కొండపల్లి కిల్లాను సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కోటకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడి. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయం సేకరిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంత్రులుగా ప్రభుత్వ పరంగా ప్రజలు ఎలాంటి అభిప్రాయం ఉందో సమాచారం తెప్పించుకుంటున్నట్లుగా వివరించారు. 6 నెలల పనితీరుపై 3 మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ ఇచ్చారని వెల్లడించారు. రామానాయుడు, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాసులు మాత్రమే సెల్ఫ్ అప్రైజల్ అందజేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ ముగిసిన అనంతరం మంత్రులతో సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కక్ష సాధింపులు కాకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. స్థానిక సంస్థలో అవిశ్వాసం పెట్టే సమయం కుదింపు దస్త్రాన్ని తిరస్కరించారు. సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని నిర్ణయించారు. శాఖలో దస్త్రాలు పెరిగిపోతుండటం, మంత్రులు సక్రమంగా సాంకేతికత వినియోగించుకోకపోవడంపై సీఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రుల పనితీరును తాను ప్రత్యేకంగా మానిటర్ చేస్తున్నానని తెలిపారు. మంత్రి వద్దకు ఏదైనా దస్త్రం వచ్చి ఎంతసేపు పెండింగ్ లో ఉంటుందో ప్రతిదీ తనకు తెలుసని అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు ఇంకా కొందరు జిల్లాలకు వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలో చారిత్రాత్మక ప్రాశస్త్యం గల కొండపల్లి కిల్లా ఔన్నత్యాన్ని భావితరాలకు చాటి చెప్పడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి చేస్తామని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. సాంస్కృతిక పునరావస్తు మ్యూజియం, టూరిజం శాఖల సమన్వయంతో కొండపల్లి కిల్లాకు పూర్వ వైభవం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కొండపల్లి కిల్లా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జి వాణిమోహన్ ఇతర అధికారులతో కలిసి కొండపల్లి కిల్లాను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ జిల్లాకు తలమానికమైన కొండపల్లి కిల్లాను అభివృద్ధి చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. అత్యంత ప్రాశస్త్యం కలిగిన కిల్లా చరిత్రను సజీవంగా నిలిపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. కొండపల్లి కోట చరిత్ర సజీవంగా నిలిపే విధంగా మరమ్మతులు నిర్వహించి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ లో పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కొండపల్లి పోర్టులో ఉన్న మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేలా ఆలోచన చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జి వాణిమోహన్ మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మకమైన కొండపల్లి కోట దాదాపు శిథిలా వ్యవస్థలోకి చేరుకున్న తరుణంలో 2019 సంవత్సరంలో కొండపల్లి కోటను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామన్నారు. జిల్లా యంత్రాంగం సహకారంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా మరమ్మతులు, మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చామన్నారు. ప్రత్యేక రోజుల్లో కొండపల్లి పోర్టు నందు పర్యాటకులను ఆకర్షించే విధంగా సహజ సిద్ధమైన వాతావరణంలో శుభకార్యాలు నిర్వహించుకునేలా ప్రజలలో అవగాహన కల్పించాలని ఆలోచన చేస్తున్నామని, తద్వారా కొండపల్లి కోటకు మరింత ప్రాచుర్యం ఏర్పడుతుందని వాణిమోహన్ తెలిపారు. మన ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి పోర్ట్ ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రాత్మకమైన పోర్టు. సో దీన్ని ఇంతకు ముందునే సీఎం గారి చొరవతో దీన్ని పునరుద్ధరించారు. సో దీన్ని ఒక పూర్వవైభవం తీసుకొచ్చారు. కానీ క్రమేణా ఇది కొంచెం ఇంపార్టెన్స్ తగ్గింది. సో మీకు తెలిసే ఉంది, స్వర్ణాంధ్ర విజన్ 2047లో ఎన్టీఆర్ జిల్లాకి టూరిజం మంచి స్కోప్ ఉంది. సో దాన్ని డెవలప్ చేస్తే మంచి ఉపాధి అలాగే ఎకనామిక్ గ్రోత్ కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఆ నేపథ్యంలో మన జిల్లాలో ఉన్న అన్ని టూరిస్ట్ ప్లేసెస్ని ఒకసారి విజిట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా ఈరోజు కొండపల్లి ఫోర్ట్కి వస్తే ఇది చాలా అద్భుతంగా తీర్చిదిద్ది. సో ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ ఆగ్మెంటెడ్ రియాలిటీతో అలాగే ప్రొజెక్టెడ్ వాల్ ప్రొజెక్షన్ డాక్యుమెంటరీతో లేజర్ షోతో దీన్ని చేయడం జరిగింది. సో ఇది ఒక మంచి అసెట్ మన జిల్లాకి. సో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తూ దీనికి యూటిలిటీ అంటే టూరిజం పరంగా దీన్ని ఇంకా యూటిలిటీ తీసుకొచ్చి దీన్ని ఒక గ్రోత్ ఇంజిన్ లాగా చేయడానికి ప్రణాళిక చేయాల్సి ఉంది. దీనికి డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అలాగే టూరిజం డిపార్ట్మెంట్ సహకారం కూడా కావాలి. సో ఈ నేపథ్యంలో సో దీని పాపులారిటీ, దీని పబ్లిసిటీ ఎవరైతే దీనికి టూరిస్ట్ వస్తారో సో వాళ్ళకి దీని గురించి చెప్పడము, సో దీని గురించి తెలియచేసి ఇది ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేసి సో ప్రతి ఎన్టీఆర్కి వచ్చే వాళ్ళందరూ సో దీనికి వచ్చి చూసేలాగా సో దీనికి ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం. ఇది ఇక్కడ సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఉంది ఇక్కడ. సో ఎన్నో రాజులు సో థౌజండ్స్ ఆఫ్ ఇయర్ దీన్ని పాలించి ఇక్కడ ఒక స్టోరీ ఉంది. సో దీన్ని ఘనతని మనము చెప్పాలి. ఇది మన జిల్లాకే కాదు మొత్తం రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక చరిత్రాత్మకమైన స్థలం ఇది. సో దీని గురించి దీన్ని ఒక టూరిజం హబ్ లాగా చేసి సో దీనికి ఒక డిస్టిక్కి కూడా
ఒక గ్రోత్ ఇంజిన్ లాగా చేసుకుని టూరిజం ఒక మెయిన్ హబ్ లాగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. దీనికి మేడము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి సెక్రటరీ మేడము అట్లాగే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా సహకారం అందిస్తానని చెప్తున్నారు. దీనికి నేను కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీన్ని ఒక సస్టైనబుల్ మోడ్కి తీసుకెళ్లడానికి పీపీపీ మోడు లేదా మన గవర్నమెంట్ నుంచే ఫండ్ శాంక్షన్ చేసుకుని ఇక్కడ మెయిన్లీ మౌలిక సదుపాయాలు ఏదైతే రోడ్డు ఉందో ఇక్కడ లైటింగ్ అలాగే వచ్చే వాళ్ళకి ఇక్కడ షెల్టరు అలాగే ఈ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కొంచెం ప్రాపర్గా చేయించేసి జిల్లా యంత్రాంగం ద్వారా కూడా వీళ్ళనంత అవసరం ఉన్నంత సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పబ్లిక్ కూడా రిక్వెస్ట్ అంటే ఒకసారి వచ్చేయండి, వచ్చి చూడండి, ఇది చూసి మీ సలహాలు కూడా ఏదైనా ఉంటే దీనికి ఇవ్వండి. బికాజ్ ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. దీన్ని మనం పబ్లిసిటీ చేసుకోవాలి. దీన్ని ఒక మెయిన్ టూరిజం హబ్గా ఏర్పాటు చేయాల్సి ఉంది. దాదాపు నేలమట్టం అయిపోతే గత 5-6 సంవత్సరాల నుంచి దీనికోసం చాలా కృషి చేసి టోటల్గా శిథిలం అయిపోయిన ఫోర్ట్ని ఈరోజు ఇలా నిలబెట్టి చాలా అద్భుతంగా చేసి లేటెస్ట్ టెక్నాలజీ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ, ప్రొజెక్షన్ మ్యాపింగ్, లేజర్ షోస్ ఇవన్నీ కూడా ఉపయోగించి సందర్శకులని ఆకర్షించేలాగా చేయటం అనేది జరిగింది. ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల పిల్లలే కాకుండా పెద్దలు కూడా వాళ్ళ సెల్స్తో ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని అక్కడున్న స్టాచ్యూస్, స్కల్ప్చర్స్, ఫొటోస్ అన్నీ కూడా మాట్లాడే విధంగా చివరికి కొండపల్లి బొమ్మలు కూడా మాట్లాడి డాన్స్లు వేసి చేసే విధంగా కూడా అందరూ కూడా ఈ చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మెయిన్లీ దాన్ని రిప్లికేట్ చేయలేము. అది కొత్త బిల్డింగ్స్, ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కట్టిన చరిత్ర అనేది మనం మార్చలేము. దాని నుంచి మన కల్చరల్ వాల్యూస్, డీప్ రూటెడ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్నో కూడా మనకి తెలుస్తాయి. ఇవన్నీ కూడా అక్కడున్న వీడియోస్లో, ఆడియోస్లో మీరందరూ కూడా చూడొచ్చు. ఒక అద్భుతమైన లేజర్ షో కూడా రోజు ఈవినింగ్ 7 PM ఉంటుంది. దాని ద్వారా కూడా చరిత్ర పూర్తిగా తెలుసుకోవచ్చు. అందుకోసము ఇవన్నీ కూడా కలెక్టర్ గారి తరఫున, టూరిజం డిపార్ట్మెంట్ తరఫున, మన సీఎం గారి డైరెక్షన్లో ఇవన్నీ కూడా రిపేర్ చేసి, రినోవేట్ చేసి ఇంకా బాగా మెయింటైన్ చేసి పబ్లిక్ ఆనందం కోసం ప్రయత్నిస్తారు. విజన్తో ముందుకెళ్తే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వర్ చెప్పారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబు నాయుడే తనకు స్ఫూర్తి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్ళని, ఆ తర్వాత పరిస్థితులు మారాయని చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కొనసాగుతుంది. 4 రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న ఆమెకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలకు వెళ్లాలని వివరించారు. ఆట పాటలతో పాటు కెరీర్ పైన విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. విజయం ఊరికే రాదు, కష్టపడకుండా వచ్చేది ఏది నిలబడదు అన్నారు. విద్యార్థి దశ నుంచే లక్ష్యంతో ముందుకు వెళితే అద్భుతాలు సృష్టించవచ్చని అన్నారు. లోకేష్కి అదే చెప్పేదానని అన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారని, ప్రజలకు సేవ చేయాలని ఆయన తపిస్తున్నారని అన్నారు. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. పేదరికం లేని సమాజమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ఆయనను సొంత బిడ్డలాగా భావిస్తూ ప్రేమాభిమానాలు చూపిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం మేము తీర్చుకోలేం. రాబోయే 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. The person I admire, not as a wife, as an ordinary woman, the way he give importance to everything. I mean, he tries to let it be men, women, andarni focus cheyatam and development of the state, and he's very hard working. That's why అది నాకు ధైర్యం ఇచ్చి ఆయన చూసి నన్ను ముందుకి నడిపించేది ఆయన చూసి నేను ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. And I should remind you, okay, he is my hero or a visionary or a person whom I admire and who's taking me forward. నేను చెప్పింది మీ అందరు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు వినరు. ఆయన ఏది కరెక్ట్ అంటే అది నేను చెప్పినా కూడా పట్టించుకోరు. కానీ I keep telling him, you have to develop కుప్పం. అది మాత్రం నేను గుర్తు చేస్తానే ఉంటాను. అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఆయన తప్పకుండా, మీరు ఆల్రెడీ చూస్తూ ఉండుంటారు, చాలా డెవలప్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. తప్పకుండా మీకు ప్లే గ్రౌండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఆల్వేస్ స్టడీస్. మీకు ప్లే గ్రౌండ్ కూడా ఇస్ అ స్ట్రెస్ బస్టర్. వెన్ యూ ప్లే, అంతే కదమ్మా, ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్ బస్టర్ ఆల్సో. షూర్, అది తప్పకుండా అమలు చేస్తారు.
ప్రభుత్వంపై మనమంతా పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి అనుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పారు. ప్రజల తరపున మనం గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. నాయకులుగా ఎదగటానికి మీకు ఇదొక అవకాశం అని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నేతలతో ఈ రోజు జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి మనం ఎంతో చేస్తామని చెప్పారు. అంతకంటే ఎక్కువ చేస్తానని చెప్పి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారని విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. వైసీపీ హయాంలో మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని అమలు చేస్తామని చెప్పారు. మేనిఫెస్టోకు పవిత్రతను తీసుకొచ్చామని తెలిపారు. కరోనా వచ్చినా, ప్రభుత్వ ఆదాయం తగ్గినా, ఖర్చులు పెరిగినా సాకులు చూపకుండా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేస్తామని చెప్పారు. తప్పుడు హామీలతో ప్రజలను చంద్రబాబు నాయుడు నమ్మించగలిగారని, జగన్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు కూడా చేస్తారేమోనని ప్రజలు నమ్మరని, అందుకే మనం పరాజయం చెందామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అని చెప్పి నేను అన్నా ఎన్నికలప్పుడు. కరెక్ట్గా ఈరోజు 6 నెలలు గడిచేసరికే ఈరోజు ప్రతి ఇంట్లో కూడా పరిస్థితి ఏమిటి అని అంటే, జగనన్న కనీసం పలావ్ పెట్టేవాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావు పోయింది, బిర్యానీ పోయింది, చివరికి ఏది లేకుండా రోడ్డు మీద నిలబట్టాడు చంద్రబాబు నాయుడు అనే మాట ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగా ఈరోజు మారింది. మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేశాడు. మరోవైపున ఆయన ఇస్తానన్న సూపర్ 6లు, సూపర్ 7లు గాలికి ఎగిరిపోయినాయి. మరోవైపున ఇవన్నీ ఒకవైపున ఉంటే, మరోవైపున 6 నెలలు కూడా తిరక్క మునిపే బాధుడు. కరెంటు బిల్లులు ముట్టుకుంటే చాలు షాక్ కొట్టే పరిస్థితులకి ఈరోజు తయారైనాయి. 15,000 కోట్ల రూపాయలు 6 నెలలు తిరక్క తరికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు, సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు, మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు, వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాధుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే, నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ. సెక్రటరియట్ లో మంత్రుల వాహనాలకు అనంతపురం జిల్లా రప్తడు మండలం గండ్లపర్తి కొత్తపల్లి గ్రామానికి చెందిన వృద్ధులైన రామాంజనేయులు దంపతులు వారి కుమ్మత అడ్డుపడ్డారు. దీంతో కాసేపు సెక్రటరియట్ లో అలజడి నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాహనానికి అడ్డుపడ్డా ఆపకుండా క్యాన్వాయ్ వెళ్లిపోయింది. వాహనం దిగి మంత్రి అచ్చెన్నాయుడు వారి ఆవేదన విన్నారు. కొడుకులు దౌర్జన్యంగా తమ ఇళ్లు, భూములు లాక్కొని వీధిపాలు చేశారని అచ్చెన్నాయుడు ముందు వృద్ధ దంపతులు వాపోయారు. కలెక్టర్ తో మాట్లాడి న్యాయం చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఏ ఊరమ్మా?
ప్రాబ్లం ఏంటి? కొడుకులు చాలా ప్రాబ్లం చేస్తున్నారు సార్ మా అమ్మ నాన్న ఇస్తున్నారు సార్ ఇల్లు లేదు సార్ ఇల్లు ఇప్పింది సార్ ఏ నియోజకవర్గంకి వస్తుంది? మరి కలిసారు తనకు. ఏంటి ప్రాబ్లం ఏంటి మీకు? బాబు ఒక్క నిమిషం ఆగి మాట్లాడుతున్నాను. మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? ఒక ఫోన్ నెంబర్ మీది ఎవరిది? మీరు కదా నేను మాట్లాడి చెప్తాను, నేను చెప్తాను కంపల్సరీ. నేను మాట్లాడి లేదు నేను మాట్లాడి చెప్తాను. నేను మాట్లాడి చెప్తాను. నేను కలెక్టర్ చెప్పి పంపించి చేయిస్తాను కదా. నేను కలెక్టర్ మీద పంపిస్తాను. అమ్మ మేము వచ్చినాక చూసుకుంటాము, బాగా చూసుకుంటామని అతన్ని రాపించుకుంటారు సార్. రాపించుకున్న తర్వాత రాపించుకున్నారు. మూడు అంతస్తులు కట్టుకున్నారు సార్. 3 అంతస్తులు కట్టుకొని ఒక పోస నిండి మాకు ఉండే కంటే ఇయ్యలేదు సార్. మేము బిడ్డ దగ్గర బాడిగింట్లో ఉన్నాం సార్. బాడిగింట్లో ఉన్నాము. ఆ పాప లేని నిమిషాలు పెడతాడు. మేము చంపుతాం, కొడుతాం, నీ కొడుకు నీ ఉద్యోగం తీసేద్దాము అని చెప్తున్నారు సార్. అంతే సార్, ఇంకేం లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు? ఇల్లు కావాలి మాకు, అంతే. ఇల్లు ఏమైంది నీ ఇల్లు? ఇల్లు ఏమైంది? కొడుకులు ఇలే. ఏ ఊరు మీది? మాది ఎవరో కొత్తపల్లి, గానపర్తి కొత్తపల్లి. అడుగురు గానపర్తి కొత్తపల్లి. మరి వచ్చేనాడు కారు ఎందుకు అడ్డం పడ్డాం మంత్రి కారు దగ్గర? అడ్డం పడినాం. ఇంటర్నెట్ కేబుల్ సర్వీసులను ప్రజలకు తక్కువగా ఇవ్వాలని గతంలో చంద్రబాబు నాయుడు ఏపీ ఫైబర్ నెట్ ప్రారంభించారని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. 2019 నాటికి 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని 2024 నాటికి కేవలం 5 లక్షల కనెక్షన్లకు పడిపోయాయని తెలిపారు. బస్టాండ్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించినటువంటి వ్యూహం సినిమాకు 2.15 కోట్ల ఫైబర్ నెట్ సంస్థ తరపున చెల్లించారని, వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం జరిగిందని తెలిపారు. అయితే ఆ సినిమాకి 1863 వ్యూస్ మాత్రమే వచ్చాయని, అంటే ఒక్కొక్క వ్యూస్ కు 11,000 రూపాయలు చెల్లించినట్లుగా అయిందన్నారు. ఇలా అనేక అవకతవకలు జరిగాయని నిర్ధారణ అయింది అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ ఎన్నో అవకతవకలు జరిగాయని, కనెక్షన్స్ కూడా సగానికి పైగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ హయాంలో అన్ని విధాలుగా తయారు చేసిన సంస్థకు మెయింటెనెన్స్ పేరుతో 1000 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. గతంలో అక్రమంగా ఎంపిక చేసిన వారిని పూర్తిగా తొలగిస్తామని, పూర్తి పారదర్శకంగా ఉండేలా తాము ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. కేబుల్ ఆపరేటర్లతో సమావేశాలు పెట్టి ఫైబర్ నెట్ ను మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించడం జరిగింది వారి ఆధ్వర్యంలో. సో ఆ రోజు ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంటర్నెట్ సేవలు కావచ్చు, కేబుల్ కనెక్షన్ కావచ్చు, ముఖ్యంగా మధ్యతరగతి పేదవారికి తక్కువ ధరలో, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో, ఎక్కడైతే ఆ గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, మారుమూల గ్రామాల్లో ఉన్నవారికి కూడా తక్కువ ధరలో అందించాలి. రెండోది ఇంటర్నెట్ సేవలు అందించాలనేది ఆ రోజు ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనందరికీ తెలిసిన పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఆ రోజు కొంత ఇంటర్నెట్ ఉండేది, కానీ గ్రామాల్లో, మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ ఉండేది కాదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తీసుకోవాలన్నా కూడా, ఏదో మొబైల్ ద్వారా తీసుకోవాలన్నా కూడా అది కాస్ట్లీగా ఉండేది. ఆ నేపథ్యంలో ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పేదవారికి కూడా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావాలి, తక్కువ ధరలోకి రావాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. వారు ఏదైతే భవిష్యత్తును ఊహించి ఆ రోజు దీన్ని తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలిసిందే. 2020-21 కరోనా టైం అప్పుడు కూడా ఏది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఆ రోజు కరోనా టైంలో, ఆ రోజు 2015 అక్టోబర్లో తీసుకున్న నిర్ణయం తర్వాత ఫైబర్ నెట్ ఎస్టాబ్లిష్ చేయడము, దాదాపు స్టేట్ గవర్నమెంట్ తరఫున 24,000 కిలోమీటర్లు ప్రతి గ్రామానికి కూడా అందుబాటులోకి వచ్చేటట్టు ఇంటర్నెట్ కానీ కేబుల్ కానీ, ముఖ్యంగా ఇంటర్నెట్ సేవలు వచ్చేటట్టు ఆ రోజు కేబుల్ చేయడం, తద్వారా దాని ఫలాలు కూడా ప్రజలు ఆ రోజు అనుభవించడం జరిగింది. ఒక 3 సంవత్సరాల్లో, అంటే 2016 కూడాలో వర్క్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే 2 సంవత్సరాలు, గట్టి చెప్పాలంటే 2 సంవత్సరాలు కూడా లేదు. 2 సంవత్సరాల మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే, వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలుగా పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇదొకటి. పెరగాల్సిన సంస్థ ఈరోజు దివాలా అంచులోకి వచ్చింది. ఇది ఒక అంశం. రెండోది వచ్చేసరికి అత్యంత బాధాకరమైందంటే, ఒక గవర్నమెంట్ కార్పొరేషన్ ఎంతో చక్కగా నడవాల్సింది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ ప్రాపర్ సిస్టమ్స్ కానీ ఆ రోజు ఎస్టాబ్లిష్ చేసి పెడితే, ఈరోజు చూసినట్లయితే ఈ రోజుకి చెప్తున్నాను నేను, ఈరోజు చూస్తే ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు వాళ్ళన్నా కూడా బ్రహ్మాండంగా నడుపుతారు. కనీసం వారు సాయంత్రానికి ఒక లెక్క ఉంటుంది, ఇదిగో ఇంత వచ్చింది, ఇంత పోయింది,
ఇంత బ్యాంకులో డిపాజిట్ చేసామని ఒక లెక్క ఉంటుంది. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాలు. గన్నవరం మండలం మెట్టపల్లి శివార్లు మృతి చెందిన చిరుతుపల్లిని జిల్లా అటవీ శాఖ అధికారిని సునీత పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారిని సునీత మాట్లాడుతూ రెవెన్యూ పోలీసు అధికారుల సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నామని అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేపడతామని, ఇక్కడ ఉన్న రైతు పొలంలో ఉచ్చులో పడి మృతి చెందినట్లుగా గుర్తించామని ఆమె తెలిపారు. ఈ ప్రాంతంలో ఉచ్చులు ఎందుకు పెట్టారు అనేది దర్యాప్తు చేస్తామని తెలిపారు. గతంలో ఎప్పుడు ఈ ప్రాంతంలో చిరుతపులి తిరిగినట్లుగా ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాత్రి సమయాల్లో లైట్స్ వెలిగించి ఉంచాలని ఆమె తెలిపారు. ఇలాగా లెపర్డ్ డెత్ అయింది అని చెప్పేసి ఫారెస్ట్ ఏరియాకి అడ్జసెంట్ గానే ఉంది లొకేషన్. సో ఎగ్జాక్ట్ గా అది కోఆర్డినేట్స్ తీసుకొని అది ఫైండ్ అవుట్ చేస్తాము. బట్ కాజ్ ఆఫ్ డెత్ చూస్తుంటే ప్రిలిమినరీగా మాత్రం అది స్నేర్ అన్నది కనిపిస్తుంది అక్కడ. సో ఆ స్నేర్స్ అది ఎవరు అక్కడ లొకేట్ చేస్తున్నారు ఏంటి అన్నది ఆఫ్టర్ ఎంక్వైరీ అది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇమీడియట్ గా అయితే యాజ్ పర్ ద NTCA ప్రోటోకాల్ ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వైజ్ దానికి PM కండక్ట్ చేసుకొని మేము ప్రిలిమినరీ రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత కాజ్ ఆఫ్ డెత్ అంటే పోస్ట్ మార్టం తర్వాత అది ఏ రీజన్తో ఏంటి అనేది సైంటిఫిక్గా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఫర్దర్ రిపోర్ట్ మేము సబ్మిట్ చేస్తాం. అది అండ్ PCCF హెడ్ ఆఫీస్కి అండ్ యాజ్ వెల్ NTCAకి వెళ్తుంది రిపోర్ట్. సో ఇది ప్రిలిమినరీ అయితే మాత్రం. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ ఇది స్నేజ్ ఉన్నాయి ఏంటి ఎవరెవరు ఇలా చేస్తున్నారన్న దాని గురించి అయితే మాత్రం ఎంక్వైరీ జరుగుతుంది. సో అది ఎక్కడ అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు వీళ్ళు వెళ్తున్నారు, ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఉందనేది చూస్తున్నాం. అది స్నేజ్ ఎవరు ఏంటి అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాత్రం ఇక్కడ ఈ ల్యాండ్ సంబంధించి ఎవరు ఓనర్స్, అంటే ఇది టెనెంట్స్ అని అంటున్నారు, ఓనర్స్ అంటున్నారు. అది ఫస్ట్ అయితే మాత్రం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. మేడం ఇది ఒకటే అంటారా ఇంకేమైనా ఉన్నాయంటారా? ఏది అంటే మెయిన్ చనిపోయింది కదా, ఫీమేల్ కూడా ఉంటుందని చుట్టుపక్కల గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారండి. అంటే ఇప్పుడు మాకున్నంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే లాస్ట్ 30 years వరకు అయితే మాత్రం ఇక్కడ లెపర్డ్ మూమెంట్ ఉన్నట్టయితే ఎవరైతే మాత్రం సైట్ చేస్తున్నట్టు కానీ ఇంతవరకు అయితే ఏది రికార్డెడ్గా అయితే లేదనేసి చెప్తున్నారు. సో బట్ ఛాన్సెస్ ఏంటి అని అంటే ఇప్పుడు లెపర్డ్స్కి ఏంటి అంటే వాటి టెరిటరీ మాత్రం ఇన్ బిట్వీన్ 5 to 1000 square kilometers వరకు ఉంటుంది. మనకి ఇప్పుడు ఇక్కడ కొండపల్లి RF ఏరియా ఉంది, అక్కడ లెపర్డ్స్ ఉన్నట్టయితే మాత్రం ఒక రికార్డ్ అయితే ఉంది అక్కడి నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం PNP మనకి పాపికొండ నేషనల్ పార్క్ ఉంది. సో అది ఫుడ్ కోసం అది ఎక్కడి నుంచి అయినా సరే పర్ డే అది ఈవెన్ 10 to 15 kilometers వరకు ట్రావెల్ చేయగలదు. మెయిన్గా దాని ప్రే బేస్ అంతా కూడా డొమెస్టిక్ అనిమల్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ సరౌండింగ్స్లో చూస్తుంటే కూడా ఇక్కడ మీకు అంతా కూడాను పౌల్ట్రీ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ద డొమెస్టిక్ అనిమల్స్ డాగ్స్ కూడా ఉండుండొచ్చు ఇక్కడ. సో వాటిని కోసంగా అది వచ్చి ఉండొచ్చు, అంటే ఫారెస్ట్ ఏరియాస్ నుంచి, అంటే ఫుడ్ కోసమే కదా అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది. సో ఆ ప్రాసెస్లో ఇది జరుగుండొచ్చు. బట్ ఇన్ ద మీన్ వైల్ ఇక్కడ దానికి ఆ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ కోసం అంటే ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది కాబట్టి ఇలా ఫెన్స్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం దానికి అలాంగ్ ద ఫెన్స్ ఇలాగ స్నేక్స్ అనేది ఫిక్స్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం జరిగింది. బట్ దీన్ని బట్టి ఏంటి అని అంటే ఫస్ట్ టైం ఇక్కడ లెపర్డ్స్ మూమెంట్ ఉంది అనేది అయితే మాత్రం అర్థమవుతుంది. సో ఇంకేదైనా ఉందా ఏంటి అనేది సైటింగ్స్ దాని గురించి మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము చేస్తాం. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మనకు ద్వారకా తిరుమల మండలంలో కానీ అలాగే రాజమండ్రి ప్రాంతంలో పర్యటించి ఇక్కడ కూడా హల్చల్ చేసిన పులి ఉందనేది అది ఇదే ఉంటుంది అంటారా మేడం? లేకపోతే అది చెప్పలేమండి. ఇప్పుడు అక్కడ నుంచి అది మీరు చెప్తున్నది రాజమండ్రి సైడ్ నుంచి వెళ్ళింది అని అంటున్నారు కదా. సో అది అక్కడ నుంచి మూమెంట్ మనకి అంటే ఇప్పుడు దాని ట్రాక్ట్ ఎలాగా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయలేము అనమాట. ఇప్పుడు సేమ్ అనిమలే అయి ఉండొచ్చా ఇంకొక అనిమలా అన్నది తెలియదు. అది ఎందుకనంటే దాని టెరిటరీ దాని రేంజ్ అనేది వేరీ అవుతుంది మేల్ టు ఫీమేల్. ఇప్పుడు దీనికి సంబంధించి అది మేల్ లెపర్డ్ అనే చెప్తున్నారు. సో దానికి అప్రాక్సిమేట్గా అది 10 to 15 kilometers ఈజీగా అది ట్రావెల్ చేయగలదు పర్ డే. సో అలాగే ఎన్ని డేస్ నుంచి అది ఎక్కడి నుంచి వచ్చింది అన్నది అది ట్రాకింగ్ చేస్తున్నప్పుడు అది అంటే కెమెరా ట్రాపింగ్ చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అది అంటే ఆ పాత్లో అది వెళ్తుందా లేదా అన్నది మనం ట్రాక్ చేయగలిగినప్పుడు మాత్రం. ఇంతవరకు అంటే ఇక్కడ వరకు ఆ రికార్డే లేదు. ఇక్కడ ఒకటి లెపర్డ్ ఒకటి ఉంది, ఇది పాపులేషన్ ఉంది, ఇలా సైటింగ్స్ జరిగాయని ఇంతవరకు ఎవరైతే నోటీస్ చేసినట్టు చెప్పలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై అభిప్రాయ సేకరణ చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు. కక్ష సాధింపులు కాకుండా విలువలతో రాజకీయాలు చేయాలని వ్యాఖ్య. అమరావతి నిర్మాణంలో కీలక అప్డేట్. 30,000 కోట్ల రూపాయల నగదు సిద్ధంగా ఉందని ప్రకటించిన మంత్రి కొలుసు పార్థసారథి. కొండపల్లి కిల్లాను సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కోటకు మరింత ప్రాచుర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.